హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త మూవీ టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చింది. సో అంటే మన మెగాస్టార్ చిరంజీవి. సో 22nd కి మన బాస్ బర్త్డే ఉండే. సో బర్త్డే కి రిలీజ్ చేసినాడు. కొంచెం రియాక్షన్ లేట్ అయిపోయింది, 2 days అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనము ఇస్తున్నాము. అండ్ మీకు తెలిసిందే మెగాస్టార్ ఈ సంక్రాంతి కదా రిలీజ్, సంక్రాంతికే జనవరి 13th అనుకుంటా, 13th 14th మరి అదే జనవరి 13th కి అయితే వస్తుందంట. మూవీ పేరు వచ్చేసి మన కాకా. మన తెలంగాణలో అంటారు కదా, కాకా నమస్తే కాకా. అక్కడ అల్లు అర్జున్ రాక కాకా ఆల్రెడీ చాలా మీమ్స్ వచ్చేసినాయి చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మన మీమ్స్ ఒకటి నడుస్తుంది అనమాట, అంటే అది తొక్కడం దాని గురించి. అసలు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అసలు మొత్తం అదే లాస్ట్ 1 week అసలు మొత్తం అవే మీమ్స్. అసలు అది ఎవరు పిఆరో ఏంటో అది తెలియదు కానీ అది పక్క పిఆర్ స్టార్ట్ అయిందో కూడా ఏమో మరి. అది పక్క పిఆర్, పక్క ప్లాన్ అన్నమాట. సో తర్వాత ఇలా స్టార్ట్ చేసినట్టున్నారు కానీ ఇక ఫుల్ స్టార్ట్ అయింది. అసలు ప్రతి దాని కింద కమెంట్లలో అది అసలు ఏం చేసినా అదే ఉంది. అసలు సినిమా గురించి మాట్లాడుకుంటే మన డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లే అన్నమాట. బాబు లాస్ట్ టైం వీళ్ళిద్దరితోనే అదే రవితేజ ఇంకా బాబీ కొల్లి, ఇది కూడా డాకు మహారాజు లాస్ట్ ఇయర్. అండ్ ఈసారి అయితే ఇప్పుడు ఆయననే చేసిండు. వాల్తేరు వీరయ్యనా అదే కదా, అదే వాల్తేరు వీరయ్య. సో వాళ్ళిద్దరు వచ్చారు. అండ్ ఈసారి మళ్ళీ అసలు అంటే లైక్ అందరూ అక్కడ మనకు తెలిసిందే సంక్రాంతికి ఎవరు వస్తారో మన అనిల్ రావుపూడి అయితే కన్ఫర్మ్ సీట్ అన్నమాట. మళ్ళీ సినిమా పేరు కూడా 12th కి వస్తున్నాం అని, అది సినిమా పేరే అది అసలు అది పక్కకు పెడదాంలేండి. అండ్ సార్ సంక్రాంతికి కొంచెం ప్యాక్డ్ ఉన్నాయి, ఆల్రెడీ ప్యాక్డ్ స్టార్ట్ అయిపోయినాయి చాలా సినిమాలు. మన మహాకాళి, మన ప్రశాంత్ వర్మ కూడా Jan 8th కో 9th కో వస్తుంది అని అన్నారు. ఇదేమో 12th కి వస్తుంది. మళ్ళీ సాయిధరం తేజ్ కూడా SYG సంబరాల ఎత్తుగట్ట అది కూడా 12th కో 13th కో అనుకుంటుంది. సో లెట్స్ సీ. ఇప్పుడైతే మనం టైటిల్ గేమ్స్ చూద్దాము. టైటిల్ గేమ్స్ 3 నిమిషాలు ఉంది, చూసి రియాక్షన్ ఇద్దాం. సో లెట్స్ గో. ఓకే, మ్యూజిక్ తమన్ రొయ్యాల ఫార్మింగ్. ఏ రంగమత జ్వరం తగ్గిందయ్యా. सत श्री अकाल पाजी. வணக்கம் சத்யனா, நீ சொன்ன டைம்க்கு சென்னை போர்ட்டுக்கு சரக்கு వచ్చి పూడుస్తుంది కదా. ఎన్నడా తంబి, ఇది సత్యం మాట, ఇంకా డౌటా? సత్యమన్నా, ఓ 1 week లీవ్ కావాలన్నా. అరే మన టార్గెట్ పండగరా, అప్పటిదాకా ఎవరికి సెలవు లేవు. ఇలా సత్యం గారన్నా, ఆ బుల్బా బండికి ఇసండి. ఇసరే వెళ్ళు, నేను చూసుకుంటాలే. ఇట్లా ఒక కామన్ మ్యాన్ మాస్ ఏదో లేపుతున్నాడు, చాలా గట్టిగానే లేపుతున్నాడు. బాబు కట్టి తెలిసి ఎందుకు సార్ ఇంత ముందుగా ఎందుకు లేపుతున్నారు? శవాలు వేస్తే మ్యాగ్నెట్ కాదు, రొయ్యల చేతిలో మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? కాదు, గన్స్
జనవరి 30. ఓకే ఆల్రెడీ ఒక సంక్రాంతి మొన్న అసలు hit అయితే పడ్డది. అది కాదు అంటే ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. చాలా glimpse. మంచిగా అదే గ్లిమ్స్ చాలా మంచిగా లేపిండు. అంటే నేను ఏమైతున్నా అబ్బాయి ఎందుకు సాగరిస్తుండ అని అనుకున్నా నేను. అంటే ఫస్ట్ అది వచ్చి అది చేసి సాగరిస్తుండే ఎందుకు అని అనిపించింది. కానీ ఆ గన్స్ రాగానే ఒక క్యారెక్టర్ ఉంది, ఒక ఆ పర్సన్ కి ఒక క్యారెక్టర్ ఉంది. చెప్పాలి అంటే టూ ఫేస్డ్ అంటే ఒక కామన్ మ్యాన్ ఎవరికి ఎవ్వరు చూడనప్పుడు కొంచెం మాస్ ఇట్లా అంటే ఇట్లాంటి ఇట్లాంటివి కాన్సెప్ట్స్ బాగా set అవుతాయి. వచ్చినాయి ఆల్రెడీ, రాలేదని కాదు. బట్ మన మెగాస్టార్ మనం చూడలేదు. అంటే కొంచెం సెట్ అయ్యే రోల్ కూడా అనిపిస్తుంది అదే కదా. చిరంజీవికి. లైక్ మంచి హోమ్లీ అంకుల్ క్యారెక్టర్ కమ్ మళ్ళీ మాస్ ఇది. సో ఇప్పుడు మీరు మనశంకర్ వరప్రసాద్ ఎందుకు హిట్ అయింది దాంట్లో ఫస్ట్ సీన్ బట్టలు ఆరేయడంతోనే ఓపెనింగ్ ఉంటుంది. అది క్యాజువల్ So, ఇప్పుడు ఏదో కామన్ మ్యాన్ లాగా ఉన్నట్టు కానీ అట్లా కూడా. సో ఇదే అన్నమాట. అండ్ కాకా అన్నమాట. జనవరి 13th అయితే వస్తుంది. అండ్ మధ్యలో ఏం భాష 2 భాషలు మాట్లాడింది. హిందీ ఒకటి, పంజాబీ, తమిళ్ తమిళ్ అన్ని నైస్. చూద్దాం. అండ్ ఇది మన రివ్యూ ఫర్ దిస్ టైటిల్ గ్లిమ్స్. సో మీకు ఎలా ఉందో మీరు కింద కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో అనిపిస్తుంది డ్రిల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ వీడియో అప్పటికైతే బాయ్ బాయ్. బాయ్.